Roll camera. Sound. హలో Action. ఫ్యాంటాస్టిక్ పీపుల్. హిట్ థర్డ్ కేస్ రిలీజ్ అయిపోయింది అండ్ అందులో మన నేచురల్ స్టార్ నాని గారు నటించారు. ఆయన చూస్తేనే పవర్ఫుల్ గా గజగజలాడిస్తున్నారు హిట్ మూవీలో. అండ్ మన యుఎస్ఏ ప్రీమియర్ షో చూసి మన ముందుకి ఫస్ట్ ఆడియన్ మిస్టర్ ప్రసన్ రెడీగా ఉన్నారు. వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్ ఛానల్. హియర్ మై సెల్ఫ్ భగవాన్. హియర్ వి హావ్ మిస్టర్ ప్రసన్ విత్ us. ఆ, నమస్తే. ప్రసన్, చాలా ఎక్సైటెడ్ ఉన్నా. చాలా అంత ఫ్యూరియస్ గా చూపించారు సినిమాని. ఇది వెళ్ళేటప్పుడు హిట్ 3 వెళ్ళేటప్పుడు మీకు ఫీలింగ్ ఏంటి అండ్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, మొత్తం రివ్యూ చెప్పేసేయండి. భగవాన్, హిట్ ఫ్రాంచైజ్ అందరికి తెలుసు. హిట్ 3 నాని చేస్తుండటం ఇంకా విశేషం. అది ఉమ్, ఆఫ్టర్ దసరా సరిపోదా సినిమాలో మాస్ మ్యాసివ్ గా స్టార్ గా అవుతున్న తరుణంలో ఉమ్, ఈ ఫిల్మ్, అందున ఆ టీజర్ వచ్చిన విధానం, ఆయన చేసిన రోలు, ఆ డైనమిజం, ఆ వెరైటీ అన్ని చూసి ఇది 100% గ్యారంటీడ్ థ్రిల్లింగ్ సెన్సేషనల్ మూవీ అవుద్దని థియేటర్ లోపలికి వెళ్ళాను. ఉమ్. బయటికి వచ్చేటప్పుడు హిట్ మీ అని నేను అనుకున్నా. హిట్ మీయా? ఓకే. అయ్యా. హిట్ ఈ ఫ్రాంచైజ్ లో ఉన్న ఆ సోల్ ఒకటి ఉంది. ఉమ్, ఈ ఫిల్మ్ కి సోల్ ఏంటి? వన్ థింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్, ఉమ్, ఇంటెన్స్, అండ్ మోస్ట్ ఆ లైఫ్ ఆఫ్ ద మూవీ ఉమ్, అంటే దట్ ఈజ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్, సస్పెన్స్. ఉమ్, ఇట్ షుడ్ బి ఉమ్, థ్రిల్లర్. ఉమ్, ఈ ఫిల్మ్ డైరెక్ట్ గా ఓపెన్ చేసేస్తాడు ఫస్ట్ 10 minutes లోనే. ఉమ్హు, అండ్ మనకి ఆలోచన కూడా ఉండదు ఇదేదో థ్రిల్ చేసేస్తారని. దెర్ ఇస్ నో వే. ఇట్ ఈస్ అ ఉమ్. స్ట్రైట్ ఓపెన్ కేస్. ఓ. దేర్ ఇస్ ద మ్యాటర్. అచ్చా. అండ్ మీరు ఏదైతే టీజర్ లోనో థ్రిల్లర్ లోనో చూసేస్తారో అవి తప్ప మూవీ నెక్స్ట్ అంతా కనెక్షన్సే. ఓ. అండ్ శైలేష్ కొలను చేసిన తప్పు, బ్లండర్ ఉమ్, అంట. ఉమ్, హిట్ హిట్ 1 ఉమ్, హౌ మచ్ ఇంట్రెస్టింగ్. మనం ఉమ్, ఆ పాత్రలో వాళ్ళు చేస్తున్నప్పుడు అంతా మర్చిపోయి మనం లీనమైపోతుంటది, నెక్స్ట్ ఏం జరుగుతుంటుంది అని క్యూరియాసిటీ. ఉమ్, ఉమ్, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ హిట్ 2, ఇట్స్ వండర్ఫుల్. ఇట్స్ నాట్ అబౌట్ హీరోస్. అందులో పోలీసు, అందులో ఉమ్. డైనమిజం, పోలీసు ఇబ్బంది పడుతున్న ఫిల్మ్, ఆ ఆ సీక్వెన్సెస్, ఇట్ వాజ్ వండర్ఫుల్ ఆ రెండు ఫిల్మ్స్. అవును. ఈ ఫిల్మ్ లో క్యారెక్టరైజేషన్ ఇంప్రూవ్ చేశారు. ఉమ్, ది ఐ షుడ్ కంపేర్ విత్ యానిమల్. ఉమ్, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక ఐపీఎస్ కి ఉమ్, ఆ యానిమల్ లో ఉన్న క్యారెక్టరైజేషన్ కనుక ఇస్తే ఉమ్, ఇట్స్ ఎ థండరింగ్ ఇంటెన్సిఫైయింగ్ హిట్ అంతే. ఉమ్, మనకు చూపించింది కూడా అలాగే ఉంటది. ఉమ్, ఒక్క పోలీస్కే పొగరు అందం, పొగరు ఉమ్, అవసరం. ఉమ్. అది ఎంత చేసుకున్నా కానీ యాక్సెప్ట్ చేస్తారు పీపుల్. అవును. అవును. అందులో నాని కూడా బ్రహ్మాండంగా చేశాడు. అవును. అప్పటికే నాకు ఆ 3 అక్షరాలు, సువర్ణాక్షరాలు ఐపీఎస్ కనపడంగానే ఉమ్, డైలాగ్ వేస్తాడు. ఉమ్, క్రిమినల్స్ ఉండాల్సింది భూమి పైన అయితే ఉమ్, సెల్లో, భూమి కింద అయితే అదే ఉమ్, బరీల్ గ్రౌండ్. ఆ డైలాగు దాని ఇంటెన్సిటీ ఇంకొంచెం కావాలనిపించింది. బట్ దాట్స్ ఓకే, ఫిల్మ్ ఉంటుంది అనుకున్నా నేను. ఇక కథ గురించి మనం చెప్పుకోకూడదు, ఉమ్, కానీ ఇట్స్ 1, 2, 3 అండ్ అయిపోయింది. ఉమ్, మనకు ఫిల్మ్ చూస్తే ఉమ్, ఒక ఒక చోట ఎక్కడ ఓపెన్ అయింది, రెండో ఉమ్, చోట, మూడో చోట ఎండ్ అయిపోయింది ఫిల్మ్. ఉమ్. దెర్ ఇస్ నథింగ్, ఓపెన్ షట్ అంతే. యా. క్లియర్ పాత్ అది. సో ఉమ్, ఏ ఫిల్మ్ కైనా కానీ కథ, కథనం చాలా ఇంపార్టెంట్. అందులో తెలుగు ఫిల్మ్స్ మరీ ఇంపార్టెంట్. ఉమ్, దానికి చాలా ఏదో పెట్టాలి, ఎవరినో ఉమ్, అనుకోవాలి, మళ్ళీ పోలీసు ఆయన చేసేసాడు అనుకున్న తర్వాత ఇతనికి థ్రెట్ రావాలి. ఉమ్, ఇతను ఈయన థ్రెట్ అయితే నాని కాబట్టి థ్రెట్ నటించాలి, లేకపోతే ఏదో ఉమ్, చేయాలి. ఉమ్. మనకి కంటిన్యూస్ గా వీ షుడ్ బి ఎంగేజ్డ్ ఇన్ ఇట్. అవును. ఈ ఫిల్మ్ ఈజ్ మెంట్ ఫర్ దట్, దిస్ ఫ్రాంచైజ్ ఇస్ ఉమ్, మెంట్ ఫర్ ఇట్. ఆ యా. సోల్ లేదు, ఆ ఇంటెన్సిటీ లేదు. ఉమ్, ఇట్స్ నాట్ ఇంట్రెస్టింగ్. మ్హూ, హైలీ డిసప్పాయింట్మెంట్ ఉమ్, ఎక్సెప్ట్ నాని. ఉమ్, నేను నిజం చెప్తున్నా, ఐఎమ్ ప్యారడైజ్ ఇది హిట్ అయ్యి నెక్స్ట్ ప్యారడైజ్ కూడా హిట్ అయిపోతే ఉమ్, ఈజ్ ద నెక్స్ట్ మెగాస్టార్ ఆఫ్ టాలీవుడ్ ఉమ్, యాక్చువల్గా. ఉమ్, ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, ఉమ్, కానీ ఆ ఉమ్. బ్రేక్, ఆ ఫాల్ అయిపోయింది. యా. ఇంత ఇంత ఈజీ, చాలా ఉమ్, సింపుల్. ఈ కథ విని చెప్పేసి ఇందులో థ్రిల్లింగ్ యాడ్ ఉంది బాబు అని. నాని ఈజీగా చెప్పాలి ఇంకా. యా. దేర్ ఇస్ నో వే. ఇంకా మిగతా పాత్రలు ఉంటాయి. ఈ ఫిల్మ్ లో పాత్రలే చాలా ఉండాలి.
అవును. టిప్ కొడితే 5, 6, 7 ఉంటాయి. ఆ ఉమ్, 5, 6, 7తో ముగించేస్తాడు. ఉమ్, అండ్ హీరోయిన్ నాకు తెలిసి ట్రైలర్ లోనే ఎక్కువ ఉంది ఉమ్. యా, ఫిల్మ్ లో కన్నా. నాకు అదే అడుగుదాం అనుకున్నా. ఆ హీరోయిన్ అసలు ఆ చిన్న బిట్టు చూసి మేము అసలు హీరోయిన్ సూపరు నాని అనుకున్నామండి. కానీ మీరు హీరోయిన్ అంతకు మించి లేదంటున్నారుగా. లేదు, హీరోయిన్ లేదు. అండ్ ఉమ్, ఇంకా ఈ ఫిల్మ్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ సోల్. దట్ దట్ ఉమ్, దట్ దట్ ఇట్స్ అవును. నాట్ వాల్యూమ్. వాల్యూమ్ ఉమ్, ఓకే. ఉమ్, దానికి ఒక స్పెషల్. ఇప్పుడు మనం అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ద ఉమ్, యానిమల్. ఉమ్, ఆ యానిమల్ లో ఆ ఆ ఇంటెన్సిటీ, ఆ ఉమ్, క్యారెక్టరైజేషన్, దానికి ప్రాణం పోసింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అచ్చా. అండ్ కథనం మెయిన్. ఉమ్, యాక్చువల్ గా ఆ టేకింగ్, ఆయన తీసిన విధానం, ఆయన ఎంటైర్ మనల్ని తీసుకెళ్ళి ఆ వరల్డ్ కి తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఆ ఫిల్మ్ ఉమ్, బాగుంది. ఉమ్, ఇఫ్ నాట్ సందీప్ రెడ్డి వంగ, ఆ ఫిల్మ్ ఏముంది? ఏమీ లేదు. ఉమ్, అండ్ హీ మేడ్ ఇట్ ఏ ఉమ్. డిఫరెంట్ అసలు జానర్ కి తీసుకెళ్ళిపోయాడు మనల్ని. అవును, మన అవును. అబ్బురు పరిచేటట్టు చేశాడు. ఇందులో ఐపీఎస్ ఇచ్చాడు నీకు. ఉమ్, అండ్ దట్ ఈస్ పర్సనల్ ఎజెండా, దిస్ ఈస్ ఉమ్, పబ్లిక్ ఎజెండా. ఉమ్. అండ్ ఈ సేవియర్. యా. అది ఆ ఇంటెన్సిటీని మెయింటైన్ చేయలేదు. మనం ట్రైలర్ లో చూసిన 4 డైలాగులు వేస్తాడు, దాని తర్వాత ఉమ్, కూడా నాని అదే ఫ్రమ్ ద బిగినింగ్ టు లాస్ట్ అది మెయింటైన్ చేయాలి. అవును. అండ్ వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ ఎస్, ఎస్. అనే యా. ఇంటెన్సిటీ దాట్ అవును. వాజ్ నాట్ దేర్. యా. స్ట్రైట్ అవే మనకి ఈ ఫిలాంటి ఫిల్మ్స్ లో విలన్ ఎవరు, ఎవరు ఉమ్. చేస్తున్నా, ఒక తెలియకూడదు. బాధ ఉంటుంది. ఉమ్, ఇవన్నీ ఉండాలి. అసలు ఏమీ లేవు. ఉమ్. జస్ట్ ఐ కాంట్ సే, యా. ఇట్స్ హైలీ డిసప్పాయింట్మెంట్. అచ్చా, సారీ. అంటే సాల్వ్ అయిపోయిన కేసుని సాల్వ్ చేసినట్టుంది. అయితే ఫస్ట్ చూపించేసి ఇంకేముంటుందండి అండ్ దిస్ ఇస్ నాట్ సస్పెన్స్ మ్యాటర్. అసలు. ఇవి ఏమీ కాదు. ఏం సస్పెన్స్ ఏం లేదు. డైరెక్ట్ అంటే ఆ ప్లాటే ఇస్ యా. ప్లాట్ డజంట్ రిక్వైర్ సస్పెన్స్. అచ్చా, అచ్చా, అచ్చా. యా. ఐ డోంట్ ఐ షుడ్ నాట్ రివీల్ దిస్. ఉమ్, మీరు ఆ ప్లాట్ చెప్తే ఇందులో సస్పెన్స్ ఉండదు. సస్పెన్స్ ఉమ్. ఉన్నా పెద్ద ఇట్ డజంట్ మ్యాటర్ అది. అవును. దేర్ షుడ్ బి సంథింగ్ ఎంగేజింగ్. మనకు థ్రెట్, హీరోకి థ్రెట్ రావాలి, ప్రజలకు థ్రెట్ రావాలి. ఎవడు వీ వీడు మంచోడు అనుకుంటే చెడైపోవాలి, వాడు అవును. చెడ్డోడు అనుకుంటే మంచోడైపోవాలి, వీడు ఉమ్, చెడ్డోడు అనుకుంటే చంపేయాలి. ఉమ్, అమ్మయ్య వీడికెళ్ళి మనం చెప్పుకుంటే ఉమ్. వాడి వెళ్ళని తెలియాలి ఇలా. అవును. అది కదా థ్రిల్లింగ్ కాన్సెప్ట్. యా, 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 గాట్ ఇట్. అండ్ ఉమ్, ఇట్స్ అ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. ఐ ఉమ్, విష్ నాని టు చూస్ ఉమ్, వండర్ఫుల్ స్క్రిప్ట్స్. నాకు అంతకుముందు ఐ డోంట్ నో హౌ టు సే, నాని ఎంత కాదనుకున్నా పులిహోర బ్యాచ్. ఉమ్, దసరా దగ్గర నుంచి ఆ పులి తర్వాత నెక్స్ట్ సరిపోదు శనివారం, ఎప్పుడైతే మాస్ సెంటర్ అయిందో ఆ కొంచెం అబవ్ ఎవరేజ్ ఉన్నా కానీ 100 కోట్లు వచ్చేసినాయి. అవును. ఇట్స్ ఆయన యాక్షన్ డైనమిజం తో. సో వీఆర్ ఉమ్, రెడీ టు యాక్సెప్ట్. హీ యా, హ్యాస్ టు టేక్ కేర్ బికాస్ హీఈస్ గోయింగ్ టు బి అ మ్యాసివ్ స్టార్. యా. సో అదొక్కటి తప్పితే ఏం లేదు. ఓకే. రేటింగ్ కాదా? వచ్చేసి సారీ, చెప్పండి. రేటింగ్ వచ్చి నాని కోసం 2/5. హిట్ 3 ఫ్లాప్ అంటారు ఉండరా. సారీ అండి. నాని మూవీ హిట్ 3 ఇట్లా అయిందని నాకెందుకో తట్టుకోలేకపోతున్నా. బట్ యా, మేబీ ఇంకా కొంచెం స్క్రిప్ట్ ని బాగా విని, ఎందుకంటే మీరు ఎప్పుడు అంటుంటారు ఆయన మెగాస్టార్ అయిపోతారు, నెక్స్ట్ మెగాస్టార్ అని అంత చెప్తుంటారు. బట్ ఇలాంటి చిన్న పాజ్ కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా సెన్సిటివ్, ఇంత చిన్న పాజ్ కూడా యాక్సెప్ట్ చేయలేని జోన్ ఇప్పుడు. అండ్ వి విష్ ఆయన నెక్స్ట్ ఫిల్మ్ చాలా బాగుండాలని. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. మీరు కూడా హిట్ 3 చూసి అందులో మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదో కామెంట్స్లో మెన్షన్ చేయండి. And thank you very much for joining with us. Please like it, share, subscribe, follow us to follow you guys. Thank you very much. నమస్తే. Bloody sweet.